ఆల్జీబ్రాలో ట్రిక్ 2 చూడండి. ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు k ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అన్నాడు. ఇక్కడేముంది ప్లస్ ఉంది, ఇక్కడేముంది ప్లస్ ఉంది, ఇక్కడ ఏమున్నాయి ఎక్స్లు ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి ఎక్స్ క్యూబ్లు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే k క్యూబ్. ఈ k అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అది మైనస్ 3k. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, రైట్. బట్ ఈ ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఇక్కడ ఏం ఇచ్చాడు, x ప్లస్ 1/x ఈక్వల్ టు k ఇచ్చాడు కదా, రెండు వైపులా క్యూబ్ చేయండి. అంటే ఏమవుతుంది, x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుంది, k క్యూబ్ అవుతుంది, రైట్. క్యూబ్ ఎందుకు చేసామంటే ఇక్కడ కావాల్సింది ఏంటి, క్యూబులు కావాలి కాబట్టి క్యూబ్ చేసాం. a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab అంటే 3 ఇంటూ x ఇంటూ 1/x ఇంటూ a ప్లస్ b అంటే ఏమవుతుంది, x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏంటి, k క్యూబ్. ఇప్పుడు ఈ x కి పోయింది. x ప్లస్ 1/x అంటే ఏంటి, k అని మనకు చెప్పాడు కదా, సో ఇక్కడ k అని రాసుకోండి. ఇక్కడేముంది 3k ఉంది, ఇక్కడేముంది x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 3k ఈక్వల్ టు ఏమైంది, k క్యూబ్ అయింది. మనకు కావాల్సింది ఏంటి, x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు ఎంతో కావాలి, k క్యూబ్ మైనస్ 3k అవుతుంది. బట్ ఇదంతా మనం ఎగ్జామ్లో చేయలేం కదా, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే k క్యూబ్ మైనస్ 3kగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటో తెలుసు, ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసు కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.